వెల్కమ్ టు మమతా రెడ్డి టాక్స్. 10th క్లాస్ చదువుతున్న విద్యార్థులకు ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల టైంలో చాలా మంది విద్యార్థులు ఎదుర్కొనే ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ పడుతుందో అనే టెన్షన్. ఎందుకంటే కొత్త ఏరియా కాబట్టి స్కూల్ పేరు మెన్షన్ చేసినా ఒకే ఏరియాలో నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉండడంతో ఎగ్జామ్ సెంటర్ ఎక్కడుందో అర్థం కాకపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. వీటన్నిటికీ చెక్ పెడుతూ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తుంది. అదేంటో చెప్తా వినండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త సెంటర్, కొత్త ఏరియా, ఉదయమే టైంకి ఎగ్జామ్ సెంటర్కి రీచ్ అవ్వాలనే తొందర, ఇవన్నీ కలిసి చాలా మంది స్టూడెంట్స్లో స్ట్రెస్ పెంచేస్తాయి. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు తెలంగాణ విద్యాశాఖ ఒక కీలక నిర్ణయం తీసుకోబోతుంది. రాబోయే పబ్లిక్ పరీక్షల నుంచి హాల్ టికెట్ పై క్యూఆర్ కోడ్ ముద్రించాలని ప్రతిపాదిస్తోంది. అంటే ఇకపై హాల్ టికెట్ పై ఉన్న క్యూఆర్ కోడ్ను మొబైల్తో స్కాన్ చేస్తే చాలు, ఎగ్జామ్ సెంటర్ లొకేషన్ డైరెక్ట్గా గూగుల్ మ్యాప్లో ఓపెన్ అవుతుంది. ఎటు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అన్న డౌట్ ఉండదు. అయితే ఈ ప్రతిపాదన ప్రస్తుతం ప్రభుత్వ పరీక్షల విభాగం పరిశీలనలో ఉంది. దీనికి గ్రీన్ సిగ్నల్ వస్తే 10th విద్యార్థులకు చాలా పెద్ద రిలీఫ్ అవుతుంది. ఇది నిజంగా స్టూడెంట్కు మాత్రమే కాదు, పేరెంట్స్ కూడా చాలా ఉపయోగపడే నిర్ణయం. ఈ క్యూఆర్ ఐడియా ఎంతవరకు హెల్ప్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.